ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా ఫస్ట్ పీరియడ్లో ఏం జరిగింది మీరు రోజు అడగడం వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది ఇది ఒక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇలా చేయడం వల్ల అకౌంటబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట స్టూడెంట్కి. ప్రతిరోజు డాడీ అడుగుతున్నాడు, ప్రతిరోజు మమ్మీ అడుగుతుంది కూర్చోబెట్టి, సో నేను దానికి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయకపోతే కొంచెం షేమ్ ఫీల్ అవుతారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి బ్రెయిన్లో ఏమైందంటే చెప్పకపోతే కొంచెం అంటే అమ్మ దగ్గర నాన్న దగ్గర పరుగు పోయింది అనే మైండ్ సెట్లోకి వస్తారనమాట. మీరు ఏం చేస్తారంటే ఇలా అడుగుతారు, అడిగినప్పుడు ఆ పీరియడ్ వైజ్ ఏం జరిగిందో చెప్పాలి. నెక్స్ట్ దాంట్లో డౌట్స్ ఏమైనా ఉన్నాయా అమ్మా, సో పీరియడ్ వైజ్ మీరు అడుగుతారు, వాళ్ళు మీకు చెప్పాలన్నమాట ఏం జరిగింది. ఫస్ట్ పీరియడ్లో పలానా సోషల్ టీచర్ వచ్చారు, లెసన్ చెప్పారు నాన్న, లేకపోతే డాడీ లెసన్ చెప్పారు. ఏం లెసన్ చెప్పారనే కాదు, ఏం చెప్పారు నువ్వు చెప్పమ్మా నాకు. లేకపోతే మీ అబ్బాయి అయితే నాన్న నువ్వు చెప్పు ఏం చెప్పారు చెప్తాడు. అలాగా పీరియడ్ వైజ్ మ్యాథ్స్ ఏ చాప్టర్ చెప్పారు, ఏం ఫార్ములాస్ వాడారు, ఇలా మీరు ఎవ్రీడే అడగాలన్నమాట. అడిగితే ఒక 1 month 2 monthsకి వాళ్ళకి తెలియకుండా లిజనింగ్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. ప్రపంచంలో టాప్ పొజిషన్స్లో ఉన్న చాలామంది విద్యార్థులకి మీరు అంటే ప్రెస్టీజియస్గా ఫీల్ అయ్యే ఐఐటి సీట్ కానీ, నీట్ సీట్ కానీ, లేకపోతే ఇంకేదైనా ప్రెస్టీజియస్గా ఫీల్ అయ్యేది ఏదైనా సరే, ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే వాడికి ఉండాల్సిన చాలా ముఖ్యమైన స్కిల్స్లో నెంబర్ 1 స్కిల్ ఏంటి అంటే లిజనింగ్ స్కిల్. వినే గుణం, వినే నేచర్, స్వభావం. వినటం ఇన్ ద సెన్స్ అబ్జర్వ్ చేస్తూ వినటం అనమాట. అసలు ఏం చెప్తున్నాడు, విన్నదాన్ని ప్రాసెస్ చేయగలిగిన, ఏదో వినేసి వదిలేయడం కాదు వినడం అంటే. ఈ లిజనింగ్ వినడానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అనమాట. సో వినటం ఇన్ ద సెన్స్ జస్ట్ చెవులతో వినటం కాదు, వినటం అంటే విని దాన్ని ఆలోచిస్తూ డౌట్స్ తెచ్చుకుంటూ ఇది ఇలాగే ఎందుకు పనిచేస్తుంది. అతను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్కి యాటమ్ గురించి, పరమాణువు గురించి లెసన్ చెప్తున్నాను. యాటమ్ అనేది చాలా చిన్నదమ్మా, కంటికి కూడా కనపడదు, ఇంత చిన్నది అని చెప్తూ దాని వెయిట్ ఇది, దాని మాస్ ఇది, అంటే దాని బరువు ఇంత, యాటమ్ చిన్నది దాని బరువు ఇంత అని చెప్పి ఇలా లెసన్ చెప్తుంటే ఒక స్టూడెంట్ అడిగిన డౌట్ ఏంటంటే, పరమాణువు అంటున్నారు, కంటికి కనిపించదు అంటున్నారు, చాలా చిన్నగా ఉంటుంది, అతి చిన్న పార్టికల్ ఇదే యాటమే దాంట్లో అంటున్నారు, మరి దాని బరువు ఎలా తెలిసింది మీకు, దాని బరువు ఎలా కనుక్కున్నారు, ఏం చేసి కనుక్కున్నారు అని చెప్పేసి అడిగారనమాట. ఎడ్యుకేషన్కి పునాది ఏంటి అంటే క్యూరియాసిటీ. వినడం ద్వారా ఏమొస్తుంది, డౌట్స్ వస్తాయి. డౌట్స్ని తెలుసుకునే ప్రయత్నంలో, డౌట్స్ని సాల్వ్ అంటే దాని సమాధానం, దాని ఆన్సర్ తెలుసుకునే ప్రాసెస్లో పిల్లలు క్యూరియాసిటీని డెవలప్ చేసుకుంటారు. సో ఈ క్యూరియాసిటీ అనేది చచ్చిపోవడం వల్లే ప్రజెంట్ ఎడ్యుకేషన్ విధానం, స్కూలింగ్ సిస్టమ్ కానీ, స్కూల్స్ అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. అంటే ఇక్కడ మీకు జస్ట్ పాస్ అవ్వడం, లేకపోతే ఒక సర్టిఫికెట్ రావడం మ్యాటర్ కాదు కదా. సో అది మ్యాటర్ కాదు. మనకి మ్యాటర్ ఏంటి, ఆలోచించగలగడం, ప్యాటర్న్ రికగ్నిషను. మీకు ఇది చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద సబ్జెక్టు, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే. సో మీకు సింపుల్గా నేను చెప్పే మాట ఏంటంటే, పిల్లలు ఫ్యూచర్లో సక్సెస్ అవ్వాలనుకుంటే, మీ పిల్లలకి స్కోరింగ్ కూడా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే, మీరు చేయాల్సిన పనులు ఏంటంటే, రోజు మీ పిల్లలతో కూర్చుని కలిసి భోజనం చేయండి. భోజనం చేస్తూ పీరియడ్ వైజ్గా ఫస్ట్ పీరియడ్ నుంచి లాస్ట్ పీరియడ్ వరకు స్కూల్లో జరిగినవి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయమని అడగండి, చెప్పమని అడగండి. 2 పిల్లలు ఉంటే 2 పిల్లల్ని ఫస్ట్ ఈరోజు ఏం జరిగింది, ఈరోజు ఏమన్నారు, ఈరోజు మీ ఫ్రెండ్స్తో మీరు ఏం జోకులు వేసుకున్నారు, లంచ్ టైంలో నీ బెంచ్ మేట్, మీ పక్కన ఉన్న పిల్లలు ఏం ఫుడ్ తీసుకొచ్చారు, ఆ మేడం ఏమన్నారు, ఇలా ప్రతిదీ అడగడం ద్వారా మీ పిల్లలకి లిజనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ అకౌంటబిలిటీ పెరుగుతుంది. ఖచ్చితంగా మీ పిల్లల యొక్క స్కోర్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి, వాళ్ళకి సక్సెస్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవ్వడం మొదలవుతుందండి. సో ఇది మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది ఒకటి 100% ఇంప్లిమెంట్ అయ్యేలా చూడండి.